శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు మండలం పూండిలో అర్ధరాత్రి దాటిన వేళ దొంగలు బీభత్సం సృష్టించారు. 2 బంగారు దుకాణాల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. దున్న రవికిరణ్కు చెందిన జ్యువెలరీ షాపులో సుమారు 40 కిలోల వెండితో పాటు 100 గ్రాముల బంగారం దోచుకోగా, కొంచాడ గోవింద్కు సంబంధించిన జ్యువెలరీ షాప్ తలుపులు తెరుచుకోకపోవడంతో దొంగలు విఫలయత్నం చేశారు. విషయం తెలుసుకున్న వజ్రపు కొత్తూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సీసీ ఫుటేజ్ ఆధారంగా 7 వ్యక్తులు ఈ ఘటనలో పాల్గొన్నారని, సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నా పేరు పూండి బస్ స్టాండ్ గోల్డ్ షాప్ అది గత 10 సంవత్సరాలు బట్టి బిజినెస్ చేస్తాను. ఇప్పుడు ఈ రకమైన ఇబ్బంది లేదు. ఈ రాత్రి 1 గంటకి అలా కుక్కలు గట్ట అరిస్తే లేచి చూసాము. మళ్ళీ పోలీసులు ఎదురుగా పడుకుని పోయి మళ్ళీ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పటికి 2 నుంచి 3 లోన్ ఉన్నాను. తెల్లవారులేసి 5 గంటలకి 7 తాళాలు తీసి బయట పడేసి ఉన్నారు. నేను బయట వాళ్ళు చెప్తే కప్పుకునే మొత్తం తీసి చూసాము. ఎటువంటి వ్యాపారం చేస్తున్నారు? మేము 10 సంవత్సరాలు బట్టి 2000 అంతవరకు మీకు ఎలాంటి 30 కేజీలు 40 కేజీలు దాటించి 50 కేజీలు లోన్ ఉంటుంది. వెండి సార్, వెండి ఐటమ్. గోల్డ్ 100 నుంచి 200 గ్రాముల లోన్ ఉంటుంది. అంత పోయిందా? అంత లేదా? అంత పోయింది. అంటే వేరేగా లాకర్లో కొద్దిగా ఉంది. అది ఇప్పుడు వాళ్ళు లోన్కి వెళ్ళొద్దు అంటున్నారు. ఆ లోన్కి లాకర్ చూస్తే దానిలో విషయం తెలుస్తుంది. అది ఎక్స్ట్రా ఇప్పుడు చెప్పింది అక్కడ ఎక్స్ట్రా అవుతుంది. అది ఉందో లేదు తెలియదు. ఇంకా అది ఓపెన్ చేయలేదు. నేను వెళ్ళలేదు. ఇంకా పోలీసులు మనం మాకు తిడతారు కదా అని మేము వెళ్ళలేదు. మీరు అప్రాక్సిమేట్లీ ఎంత ఉంటుంది రేటు? ఏంటండి బంగారం రేటు? 200 గ్రాములు అంటున్నారు కదా.